దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. ఈ ఉదయకాల సమయం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుని కార్యం మన మధ్యలో జరుగునట్లుగా ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండి దేవుని మాటలు ఆలకించాలని క్రీస్తు ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. మనిషి దేవుని కుమారుడు. మానవులకు దేవుడు జన్మనిచ్చినప్పుడు మానవులను దేవుడు తయారు చేసినప్పుడు మానవులను దేవుడు ఈ భూమి మీదికి పంపాలనుకున్నప్పుడు మనమందరము కూడా ఆయనకు కావాలని ఆయన కోరుకున్నాడు. మనం కావాలని కోరుకున్నాడు కాబట్టే మనము ఈ లోకానికి రావడానికి, మానవ శరీరము ధరించుకోవడానికి, దేవుని దగ్గర ఉన్నటువంటి ఆత్మలుగా ఉన్న మనం, ఆయన ఆత్మ అయి ఉన్నటువంటి మనం ఈ భూమి మీదికి వచ్చాం. మనం ఈ భూమి మీదికి రావడానికి కలిగిన కారణం, మనము దేవుడు కోరుకున్నాడు కాబట్టి ఆయనలాగా బ్రతకాలని మనము ఈ భూమి మీదికి వచ్చాం. ఈ భూమి మీదికి వచ్చినటువంటి మన జీవితాలు మన ఇష్టానుసారమైన జీవితాలుగా మారిపోయాయి. మన ఇష్టానుసారంగా మనం బ్రతికితే, మన ఇష్టానుసారంగా మనము జీవిస్తే మన జీవితాలలో అనేకమైనటువంటి కష్టాలు కొని తెచ్చుకుంటాం. యేసు ప్రభువారి భూమి మీదికి వచ్చినప్పుడు ఆయన 12వ ఏట దేవాలయంలోనికి వెళ్ళాడు. దేవాలయంలో ఉన్నటువంటి పెద్దలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఏదో ధ్యాసలో వెళ్ళిపోయారు. మరలా ఆయన వెతుకులాడుకుంటూ ఆయన వెతుకుతూ వెళుతూ ఉన్నప్పుడు చివరికి ఆయన కనపడితే, ఎక్కడికి వెళ్ళిపోయావు అని అడిగితే ఆయన అంటున్నాడు, నేను నా తండ్రి పనిలో ఉంటానని మీకు తెలియదా? నేను వచ్చినటువంటి కారణం ఏంటి? నా తండ్రి పనిలో ఉండడానికి. అదే యేసయ్య అంటున్నాడు, నేను నా చిత్తమును నెరవేర్చుటకు ఈ భూమి మీదికి వచ్చి రాలేదు, కానీ తండ్రి చిత్తమును నెరవేర్చడానికే నేను ఈ భూమి మీదికి వచ్చాను. నేను నా ఇష్టమును నెరవేర్చుకొనడానికి రాలేదు, నేను దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి ఈ భూమి మీదికి వచ్చాను. మనము కూడా ఈ భూమి మీదికి రావడానికి కారణం ఏమిటంటే, దేవుని ఇష్టాన్ని, దేవుని చిత్తాన్ని, దేవుని ఆలోచనలను, దేవుని ఉద్దేశాలను నెరవేర్చడానికి మనము ఈ భూమి మీదికి వచ్చాము. కానీ నీవేదో నీ ఇష్టానుసారంగా జీవించి, అయ్యా ఏంటి సంఘానికి రావడం లేదు, ఆదివారం ఆరాధనకి రావడం లేదు ఏంటి అని అడిగి దైవజనుడు అడిగితే, కుదరడం లేదయ్యా. కుదరకపోతే ఎలా అయ్యా? ఆదివారం ఆరాధనకి రావాలి, ఆదివారం దేవుని సన్నిధిలో ఉండాలి, అప్పుడే నీకు ఆశీర్వాదం అని గట్టిగా దైవజనుడు అడిగితే, విశ్వాసి దగ్గర నుండి, మనుషుల దగ్గర నుండి వచ్చే సమాధానం ఏమై ఉంటుంది? నా ఇష్టం వచ్చినప్పుడు నేను వస్తాను. నా ఇష్టం వచ్చినప్పుడు నేను వస్తా. ఆదివారం ఆరాధన వదిలేసి ఊరు ప్రోగ్రాలు అంటే నా ఇష్టం. ఇలా మనిషి నా ఇష్టం అనుకుని బ్రతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు,
నీ ఇష్టానుసారంగా నీవు జీవించాలనుకుంటే నీ ఇష్టం నీకు కష్టాన్ని తెచ్చిపెడుతుంది. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఈ భూమి మీదకి అడుగు పెట్టిన నాడు ఆయన తన చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చానని చెప్పాడు. కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చాను అని చెప్పాడు. కానీ ఆయన సొంత ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చానని మాత్రం ఆయన చెప్పలేదు. ఆయన పని దేవుని పనిలోనే నిమగ్నమయ్యాడు, దేవుని పనిలోనే జీవించాడు, దేవుని పనిలోనే తన జీవితాన్ని ముగించాడు. దేవుని పని కొరకే తన యొక్క జీవిత కాలమంతా కూడా తన సమయాన్ని వెచ్చించాడు. కానీ యేసయ్య మనకు చూపిన మాదిరిలో, యేసయ్య మనకు చూపించినటువంటి మాదిరి జీవితములో కేవలం ఒక్కటంటే ఒక్కటి కూడా మనము నెరవేర్చకుండా, మనము జీవించకుండా, మన ఇష్టానుసారంగా మనం ఈ లోకములో బ్రతుకుతూ ఉన్నాం. మన ఇష్టానుసారంగా ఈ లోకములో బ్రతికితే మన జీవితం మనకు కష్టాన్ని తీసుకొని వస్తుంది. మన ఇష్టం మనకు నష్టాన్ని తీసుకొచ్చి పెడుతుంది. ఆ నష్టం నీ జీవితంలోనికి రాకమునిపే, ఆ నష్టం నీ హృదయము నీ కుటుంబానికి రాకమునిపే, ఆ నష్టం నీ దగ్గరకు రాకమునిపే నీ జీవితాన్ని మార్చుకోవాలని ప్రభు ఈ ఉదయకాల సమయం నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఆ నష్టం నీకు రాకూడదనే జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో ప్రభువారు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక, అపొస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనాన్ని మనము చూద్దాం. ఎట్లనగా అందరు తీయాలి, అందరూ బైబిల్ ఉన్న వారందరూ మీ బైబిల్ తీయండి. ఎట్లనగా తన ప్రియ యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు, తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? చెప్పాలి. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? చెప్పాలి, మీరు చెప్పాలి. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు మనలను ఏర్పాటు చేసుకున్న కారణం ఏంటో తెలుసా? నీ ఇష్టానుసారంగా నీవు జీవిస్తావని కాదు, నీ ఇష్టానుసారంగా నీవు బ్రతుకుతావని కాదు. దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది, తన కృపా మహిమకు కీర్తి కలగాలని, దేవుని నామమునకు కీర్తి కలగాలని, దేవుని నామమునకు మహిమ కలగాలని దేవుడు నిన్ను జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమతో తన దయా సంకల్పము చొప్పున ప్రేమతో క్రీస్తులో మనలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన కోరుకుంటుంది ఏంటో తెలుసా? ఆయన నీ దగ్గర నుండి నిన్ను జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను ఏర్పాటు చేసుకుని తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపే నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకుని భూమి మీదకి తీసుకొని వచ్చింది ఎందుకో తెలుసా? నీవు ఆయనకు మహిమ కలుగునట్లుగా ఈ భూమి మీద జీవించాలని, ఆయనకు మహిమ తీసుకొని వచ్చేలాగా నీవు ఈ భూమి మీద జీవించాలని దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకొని ఈ భూమి మీదకి తీసుకొని వస్తే, అంతగా ప్రేమించినటువంటి దేవుణ్ణి ప్రక్కన పెట్టి
అంతగా ప్రేమించి నిన్ను కోరుకొని నిన్ను ఏర్పాటు చేసుకొని తన రూపము చొప్పున తన యొక్క పోలిక చొప్పున నిన్ను తయారు చేసి భూమి మీదకి పంపితే ఆయన ఇష్టాన్ని నెరవేర్చకుండా, ఆయన చిత్తాన్ని నెరవేర్చకుండా, ఆయనకు మహిమ లేకుండా నీవు నీ ఇష్టానుసారంగా బ్రతకడం లేదా సహోదరి సహోదరుడా? నీ ఇష్టానుసారంగా నీవు జీవించడం లేదా? ఆయన యొక్క పనిని వదిలిపెట్టి, ఆయన యొక్క ఉద్దేశములను వదిలిపెట్టి, ఆయన సన్నిధిలో ప్రార్థన జరుగుతుంటే ఆ ప్రార్థన సహితము లెక్క చేయకుండా నీవు నీ ఇంట్లో కూర్చోవడం లేదా నీ సొంత పనుల మీద వెళ్ళిపోవడం లేదా? దేవుని పనిని ప్రక్కన పెట్టి నీ సొంత పనే ముఖ్యంగా చేసుకొని నీవు ఈ లోకంలో బ్రతకడం లేదా? నరుని ఆయుష్ 70 సంవత్సరాలు. ఈ కొద్ది జీవితానికే, ఈ కొద్ది కాలానికే ఇదే పెద్ద జీవితం అనుకొని భ్రమపడుతూ ఆ జీవితము కోసమే, ఇహలోక సంబంధమైనటువంటి ఈ జీవితము కోసమే నీవు ప్రాకులాడుతూ ఉంటే, పరలోక సంబంధమైనటువంటి జీవితాన్ని, యుగ యుగములు శాశ్వతమైనటువంటి జీవితాన్ని ప్రభుని కొరకు ఏర్పాటు చేయడానికి ఆయన చెప్పాడు. మొదటిసారి ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఆయన ఆరోహణుడై వెళ్ళేటప్పుడు, నేను వెళ్ళుచున్నాను, మరలా వస్తాను. నేను వెళ్ళుచున్నటువంటి పనేమిటో తెలుసా? నేనేదో సొంత పని మీద వెళ్ళడం లేదు. నేనేదో ఈ 33.5 సంవత్సరాలు ఈ భూమి మీదకి వచ్చాను, 33.5 సంవత్సరాలు నేను కష్టపడ్డాను, శ్రమపడ్డాను, మీకేదో మాదిరి చూపించాను, నేను వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాను, రెస్ట్ తీసుకుంటానని దేవుడు చెప్పి వెళ్ళలే. ఆయన నేటికి ఆయన పనిలోనే ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ భూమి మీదకి అడుగు పెట్టిన నాటి నుండి నేటికి ఆయన పనిలోనే ఉన్నాడు. ఆయన చేస్తున్నటువంటి పని ఏమిటో తెలుసా? మనకు స్థలము సిద్ధపరచ వెళ్ళాడు. నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేనుండు స్థలములో మీరు కూడా ఉండులాగునా మరలా వచ్చి నిన్ను తీసుకుని పోతాను. నేనుండేటువంటి ఆ స్థలం యుగ యుగములు శాశ్వతమైనటువంటి స్థలం. ఈ భూమి మీద మన జీవితం ఎలాంటిది? దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. లేవియా కాండములో ఈ భూమి నాది, ఈ భూమి మీద కాపురముండుటకు వచ్చిన పరదేశులు. మనం ఈ భూమి మీద పరదేశులమై ఉన్నాం. ఈ సంగతి మరచిపోయినటువంటి మానవుడు ఏం పాట పాడుతున్నాడు? కాదు, ఈ నేల నాదిరో, ఈ నింగి నాదిరో. ఏం పాట అది? నింగి నాదంట, ఆకాశం నాదంట, భూమి నాదంట, ఈ భూమి మీద ఉన్నవన్నీ నాయే. అవి పాటల వరకే పరిమితం. కానీ వాస్తవానికి వస్తే ఈ భూమి ఎవరిది? దేవుడు అంటున్నాడు, ఈ భూమి నాది, ఈ భూమి మీద మీరు కాపురం ఉండడానికి వచ్చిన పరదేశులు. ఆ సంగతి మరిచినటువంటి మానవుడు, ఈ భూమి మీద పరదేశిగా ఉన్నటువంటి మానవుడు ఇదే శాశ్వతం అనుకొని, ఈ జీవితమే, ఈ బ్రతుకే, ఈ భూమి మీద జీవించేటువంటి 60, 70, 80 సంవత్సరాలే శాశ్వతం అనుకొని తన కోసం పోరాడుతూ బ్రతుకుతూ ఉన్నాడు మానవుడు. ఓ రోజున తన ఇష్టాన్ని నెరవేర్చాలనుకున్నాడు, తన చిత్తాన్ని నెరవేర్చాలనుకున్నాడు. తన చిత్తాన్ని నెరవేర్చాలనుకుని బ్రతికినటువంటి ఒక ఆయన తండ్రి దగ్గరకు వెళ్ళాడు. తండ్రి దగ్గరకు వెళ్ళి, తండ్రి, నానా, నాకు నీకున్నటువంటి 2 కుమారుల్లో నేను కూడా ఒకడిని కాబట్టి నీకున్నటువంటి ఆస్తిలో నాకు కూడా భాగం వస్తుంది కనుక నా ఆస్తి నాకు ఇచ్చేస్తే నా ఇష్టం వచ్చినట్టు, నా ఆస్తి నాకు ఇస్తే నా ఇష్టం వచ్చినట్లు నేను బ్రతుకుతా, నా ఆస్తి నాకు ఇస్తే నా ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతా అని ఒకనాడు ఒక కుమారుడు తన తండ్రి దగ్గరకు వెళ్ళాడు. ఎందుకురా నీకు ఆస్తి? నా ఇష్టం వచ్చినట్లు
ఎందుకు? నా ఇష్టం వచ్చినట్లు బ్రతకడానికి. ఆస్తి ఎందుకు నీకు అని అడిగితే నా ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి అన్నాడు ఒకనాడు ఒక తండ్రి కుమారుడు తండ్రితో. అరే, ఆ ఆస్తి తీసుకుని పోతే, నువ్వు నా దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోతే పాడైపోతావురా, నీ జీవితం పాడైపోయింది, నీ జీవితం నాశనం అయిపోయింది అని తండ్రి బతిమిలాడినా విననటువంటి కుమారుడు తన ఆస్తిని, తనకొచ్చేటువంటి వాటాను తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు? దూరదేశమునకు వెళ్ళాడని వాక్యం సెలవిస్తుంది. నేను అంటున్నాను, తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు. తండ్రికి దగ్గరగా ఉన్నప్పుడు, తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ బ్రతికినప్పుడు, తండ్రి ఆలోచన చొప్పున బ్రతికినప్పుడు, తండ్రి యొక్క ఉద్దేశాలను నెరవేరుస్తూ తండ్రి మాట వింటూ బ్రతికినప్పుడు తన జీవితం సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. ఏ లోటు కనిపించలేదు తన జీవితంలో. తండ్రికి ఎప్పుడైతే దూరంగా వెళ్ళిపోయాడో, తండ్రి యొక్క ఆలోచనకు దూరంగా ఎప్పుడైతే వెళ్ళిపోయాడో, తండ్రి చేతి నుండి ఎప్పుడైతే దూరంగా వెళ్ళిపోయాడో, తండ్రి ఇంటి నుండి ఎప్పుడైతే దూరంగా వెళ్ళిపోయాడో, అప్పుడే ఆ కుమారుడు తన జీవితంలో కష్టాలను కొని తెచ్చుకున్నాడు. దూరంగా వెళ్ళిపోయాడు. అనతి కాలములోనే కష్టాల పాలై తండ్రి ఇంటి వైపు చూడడం ప్రారంభించాడు. వెళ్ళిపోయినటువంటి ఆ కుమారుడు తన ఇష్టాన్ని నెరవేర్చాలనుకున్నటువంటి, తన ఇష్ట ప్రకారము జీవించాలనుకున్నటువంటి ఆ కుమారుని జీవితములో తన ఇష్టం కష్టాన్ని తీసుకుని వచ్చింది. ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. దేవుని సేవకులు నిన్ను గద్దిస్తూ ఉంటే, తండ్రి ఇంటి నుండి విడిచిపెట్టి బయటకు వెళ్ళిపోవాలని ఆలోచన చేస్తున్నావా సహోదరి సహోదరుడా? తండ్రి ఇల్లు, నీ తండ్రి అయినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి, మనను కన్న మన తండ్రి అయినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి, లోకానికి దగ్గరగా, దేవునికి దూరముగా, దేవుని సన్నిధికి దూరంగా, దేవుని కార్యాలకు దూరంగా, దేవుని చిత్తానికి దూరంగా నీవు బ్రతకాలని ఆలోచన చేస్తున్నావా? చిన్న కుమార్ తప్పిపోయినటువంటి ఆ చిన్న కుమారుని జీవితం మనకు మాదిరిని చూపిస్తుంది. ఒకవేళ అదే జీవితాన్ని నీవు జీవించాలని జీవిస్తూ ఉన్నట్లయితే నీ ఇష్టం నీకు కష్టాన్ని తీసుకొచ్చి పెడుతుంది. ఆ కష్టం నీ జీవితంలోనికి రాకమునిపే, ఆ నష్టం నీ యొక్క హృదయపు తలుపు తట్టక మునిపే, ఆ కష్టం ఆ నష్టం నీ కుటుంబాన్ని తాకక మునిపే దేవుని యొక్క వాక్యం నీకు సెలవిస్తుంది. నరులారా తిరిగి రండని దేవుని యొక్క వాక్యం సెలవిచ్చినట్లుగా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రభు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఓ రోజున లాజరు ధనవంతుని భోజనపు బల్ల మీద, ఆ బల్ల నుండి పడేటువంటి రొట్టె ముక్కలు ఏరుకొని తింటూ బ్రతుకుతూ ఉన్నాడు. ధనవంతుడైతే తన ఇష్ట ప్రకారము, తన చిత్త ప్రకారము, తన ఆలోచన ప్రకారము, తనకు నచ్చిన విధానములో సన్నపు నార వస్త్రములు ధరించుకుని ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుదుమా అని తన ఇష్టానుసారంగా జీవించాడు. ఎవరు ఎన్ని చెప్పినా వినలేదు. కానీ లాజరు మాత్రం ఆయన ధనవంతుని యొక్క భోజనపు బల్ల పై నుండి క్రింద పడేటువంటి రొట్టె ముక్కలు ఏరుకొని బ్రతికాడు. ఆ రోజు లాజరు కష్టం అనుకోలేదు, ఆ జీవితం నష్టం అనుకోలేదు, ఆ జీవితం శ్రమ అనుకోలేదు, ఆ జీవితం శోధన అనుకోలేదు, ఆ జీవితం నాకేంటి ఈ బ్రతుకు అనుకోలేదు. లాజరు తన చిత్త ప్రకారము కాకుండా దేవుని ఇష్ట ప్రకారం బ్రతికాడు. ఒక రోజున ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. ఇద్దరు, ఒకరేమో తన ఇష్ట ప్రకారము జీవించారు, ఒకరేమో దేవుని ఇష్ట ప్రకారము జీవించారు. తన ఇష్ట ప్రకారము జీవించినటువంటి ధనవంతుడు పాతాళములో వేదన పడుతూ అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. తండ్రి అయిన అబ్రహామా,
నీ దగ్గరున్నటువంటి లాజరున్నాడే, ఒకప్పుడు నేను నా ఇష్ట ప్రకారము జీవించేటప్పుడు, ఒకప్పుడు లాజరు దేవుని చిత్త ప్రకారము జీవించేటువంటి సమయంలో ఆయనకు ఏ రోజు కూడా నా చేత్తో ఒక రొట్టె ముక్క నేను ఇవ్వలేదు, ఇదిగో లాజరు తిను అని. నా బల్ల మీద నుండి నేను కాదనుకుని పడేసినటువంటి ఆ రొట్టె ముక్కలు తిని బ్రతికినటువంటి ఆ లాజరు చిటికిన వేలుతో ఒక్క చుక్క నీటి బొట్టు నా నాలుక మీద వేస్తే నేను బ్రతుకుతానయ్యా, నా దప్పిక నేను తీర్చుకుంటా. తన ఇష్ట ప్రకారము జీవించినటువంటి ధనవంతుడు కష్టము కొని తెచ్చుకొని పాతాళములో వేదన పడుతున్నాడు. దేవుని ఇష్ట ప్రకారము జీవించినటువంటి లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొని జీవిస్తూ ఉన్నాడు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, జగత్తు పునాది వేయబడక మునుపు క్రీస్తు పనులను ప్రేమ చేత ఏర్పాటు చేసుకున్నది ఎందుకో తెలుసా? ఆయన తన స్వహస్తములతో మనల్ని నిర్మించి, ఆయన తన స్వహస్తములతో మనల్ని తయారు చేసి, దేవుడే చేశాడు మనల్ని. దేవుడైనా చేసింది. వాక్యం ఏం చెప్తుందో ఒక మాట చూద్దాం, చూడండి. కీర్తనల గ్రంథం 119వ కీర్తన. కీర్తనల గ్రంథం 119వ కీర్తన. క్షమించండి, 139వ కీర్తన. 139వ కీర్తన 13వ వచనం చూద్దాం, చూడండి. నా అంతరంధ్రియములను నీవే కలుగ చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగ చేసిన విధమును చూడగా ఏం కలుగుతుందంట? ఏం కలుగుతుంది? అందరు చెప్పండి. నీవు నన్ను కలుగ చేసిన విధమును చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానని ఎవరు అంటున్నాడు? దావీదు గారు అంటున్నాడు. మరొక మాట చూద్దాం, చూడండి. యెషయా గ్రంథం 64వ అధ్యాయం. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనాన్ని, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయ్యున్నాం. నీవు నీ స్వహస్తాలతో ఒకనాడు కుమ్మరి వానిగా మారి నీవు మమ్ములను తయారు చేసావే, మేము నీ చేతి పని అయ్యున్నాం. జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను ఏర్పాటు చేసుకొని తన స్వహస్తములతో దేవుడు నిన్ను తయారు చేసింది. ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసా? లేవియా కాండం 11వ అధ్యాయం 44వ వచనం. లేవియా కాండం 11వ అధ్యాయం 44వ వచనం. నేను నీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండునట్లు. ఏం చేయాలంట? నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులగునట్లుగా మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. పరిశుద్ధపరచుకోవాలంటే జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు ప్రేమ చేత మనల్ని ఏర్పాటు చేసుకుంది. ఆయన పరిశుద్ధుడు గనుక, ఆయన నీతిమంతుడు గనుక, ఆయన యథార్థవంతుడు గనుక ఆయనకులాగా మనము జీవించాలని, పరిశుద్ధులుగా మనల్ని మనం మార్చుకోవాలని 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ భూమి మీదకి వచ్చి మనందరినీ నీతిమంతులుగా తీర్చడానికి ఆయన తన యొక్క అమూల్యమైనటువంటి యవన రక్తాన్ని కార్చాడు. ఒకప్పుడు పరిశుద్ధులుగా జీవించాలని కోరుకున్నాడు దేవుడు. ఆ పరిశుద్ధులుగా జీవించాలని కోరుకున్న దేవుడు ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ్వలను ఈ భూమి మీదికి తీసుకొని వచ్చాడు. ఈ భూమి మీదికి వచ్చినటువంటి ఆది తల్లిదండ్రులు అనతి కాలములోనే పాపములో పడిపోయారు.
పాపములో పడిపోయినటువంటి ఆది తల్లిదండ్రులైన ఆదాము అవ్వలు ప్రతి చల్లపూట దేవునితో మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి చల్లపూట దేవుని సన్నిధిని కోరుకుంటున్నారు. ప్రతి చల్లపూట దేవుని యొక్క దర్శనాన్ని పొందుకుంటున్నారు. ఆ దేవునికి బదులుగా ఒకరోజు సర్ప రూపములో సాతాను వచ్చాడు. సాతాను వచ్చి ఒకే ఒక మాట పలికాడు. అన్ని మాటలు దేవుడు చెబితే, అన్ని రోజులు దేవుడు చెప్పినటువంటి మాట వారి హృదయాలలో, వారి జీవితాలలో, వారి మనసుల్లోనికి ఎక్కలేదు. కానీ సాతాను వచ్చి చెప్పినటువంటి ఒక్క మాట మాత్రం వారి యొక్క జీవితాల్లో అవ్వమ్మ గారి యొక్క నరనరాల్లోకి జీర్ణించుకుపోయింది. దేవుడు ఎన్ని మాటలు చెప్పినా, దేవుడు ఎన్ని మారులు చెప్పినా, దేవుడు ఎన్నిసార్లు చెప్పినా వినలేని స్థితిలో మానవులమైన మనము ఉన్నాం. సాతానుగాడు ఒక్క మాట చెబితే మన నరనరాల్లో జీర్ణించుకునే స్థితిలో ఈరోజు మనమున్నాం. దేవుడు కోరుకుంటుంది పరిశుద్ధతను, మానవుడు కోరుకుంటుంది సాతాను సహవాసాన్ని. ఆలోచిస్తావా సహోదరి, సహోదరుడా? దేవుడు వచ్చాడు, సాతానేమన్నాడు? ఇది నిజమా? అయిపోయింది సీను. ఎప్పుడైతే సాతాను ఇది నిజమా అని దీర్ఘం తీశాడో, ఆ దీర్ఘం అయిపోయేలోపు అవ్వమ్మ గారి మనసులో పడిపోయింది, నిజమే కావాలా? ఆలోచనలోనికి వెళ్ళిపోయింది. ఆలోచన వచ్చినదే తడవుగా కార్యరూపము దాల్చింది. అలవాటు చొప్పున దేవుడు వచ్చాడు. ఆదామా నీవెక్కడా? ఆదామా నీవెక్కడా? తెలిసిపోయింది ఆదాముకి. నేను దిగంబరుడనయ్యున్నానన్న సంగతి తెలిసిన ఆదాము, అయ్యా నేను చెట్టు చాటును దాక్కున్నాను. ఎందుకు? నీవు దిగంబరుడు అన్న సంగతి నీకు తెలిపిన వాడెవడు? అయ్యా నీవు నాకు ఇచ్చినటువంటి భార్య, ఆమె ఒక పండు తినవద్దన్న పండుని తీసుకొని వచ్చింది. నేను కాదనలేక తిన్నానయ్యా. ఆమె వల్ల నేను పాపం చేశా, ఆమె వల్ల నేను తప్పు చేశా. చేయవలసిందేంటి ఆదాము? ప్రభువా, నా భార్య మాట విని, సాతాను మాట విని నా భార్య తప్పు చేసింది, నా భార్య మాట విని నేను తప్పు చేశాను, నీకు వ్యతిరేకముగా ఆజ్ఞను అతిక్రమించి నేను పాపం చేశాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభు అని ఒక్క మాట. సాతాను చెప్పినటువంటి ఒక్క మాట నరాల్లో జీర్ణించుకుపోయినటువంటి ఆదాము అవ్వలు ఒక్క మాట క్షమించు ప్రభు అని ఒక్క మాట పలికి ఉంటే ఈరోజు మన పరిస్థితి ఇలాగూ ఉండేది కాదేమో. మనం అందరము కష్టపడుతున్నాం, చెమటోరుస్తూ ఉన్నాం, భూమిని దున్ని పండించేటువంటి స్థితిలోనికి వచ్చామంటే కారణం ఏదేను తోటలో సాతాను పలికినటువంటి ఒకే ఒక్క మాట, ఆదాము పలకలేనటువంటి ఒకే ఒక మాట. ఏదేను తోటలో సాతాను పలికినటువంటి ఇది నిజమా అనేటువంటి మాట వినకపోయినా మన బ్రతుకులు బాగుండేవి. ఒకవేళ ఆ మాట విన్న తర్వాత కూడా ఆదాము గారి దగ్గరకు దేవుడు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆదాము గారు ఒకే ఒక్క మాట, నన్ను క్షమించు ప్రభువా అని ఒకే ఒక్క మాట మాట్లాడినా మన బ్రతుకులు మరొకలాగా ఉండేవి. ఏది ఏమైనా బ్రతుకులు పాడైపోయాయి. ఆదాము తన జీవితములో రొమ్ములో పాపమును కప్పుకొన్నాడు. చూద్దాం ఒకసారి యోబు గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనం. యోబు గ్రంథం 33వ అధ్యాయం. ఆదాము చేసినట్లు ఏం చేశాడు? ఆదాము ఏం చేశాడు? జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు ప్రేమ చేత మనల్ని ఏర్పాటు చేసుకున్నది. లేవియాకాండం 11వ అధ్యాయం 43-44వ వచనములో చెప్పినట్లుగా, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులుగా
మిమ్మును మీరు సిద్ధపరుచుకోవాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటే, మనం పరిశుద్ధులుగా బ్రతకాలని ఏర్పాటు చేసుకుని ఆదాము గారిని ఈ భూమి మీదకి ప్రకృతి వడిలోనికి తీసుకుని వస్తే ఆదాము చేసిన పనేంటి? ఆదాము దోషములను దాచిపెట్టుకున్నాడు. ఎక్కడా? మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు దడిసియు నేను మౌనముగా ఉండి. మళ్ళీ చదువమ్మా. కుటుంబముల తిరస్కారములకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక ఏం చేశాడు? రొమ్ములు నా పాపములు కప్పుకొనిన ఎడలా పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. పరమనున్న దేవునికి నేను వేషధారినవుతాను. ఆదాము చేసిన పనేంటి? తన పాపమును ఒప్పుకొనకుండా కప్పుకొనేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయాడు. కప్పుకున్న కారణాన్ని బట్టి ఏం చేశాడు? ఏమైంది పరిస్థితి? నెట్టివేయబడ్డాడు. కష్టాన్ని కొని తెచ్చుకున్నాడు. తన ఇష్టాన్ని నెరవేర్చాడు, కష్టాన్ని కొని తెచ్చుకున్నాడు. ఓ రోజున దేవుని ప్రజలకు అన్యజనులకు యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరుగుతుంటే దావీదు ఒక పక్క సైన్యమంతా యుద్ధములో ఉంటే దావీదు మాత్రం దేవునికి వ్యతిరేకంగా తప్పు చేశాడు. దేవుని సేవకుడు వచ్చాడు, గద్దించాడు. నీవు చేసింది 100% తప్పు తప్పు తప్పు, పాపం చేశావు. వెంటనే దావీదు ఏం చేశాడు? వెంటనే దావీదు రియలైజ్ అయ్యాడు. అవును కదా, నేను చేసినది తప్పే కదా, నేను చేసినది దేవునికి వ్యతిరేకంగా పాపమే కదా, నేను పాపం చేశాను కదా అని తన తప్పును తన పాపమును తెలుసుకున్నటువంటి దావీదు దేవుని సన్నిధిలో ఎలాగూ బ్రతిమలాడుతున్నాడో కీర్తనల గ్రంథం 51వ కీర్తన, కీర్తనల గ్రంథం 51వ కీర్తన ఒక్కసారి చూద్దాం. చూడండి, ఆ కీర్తనకు పైన ఒక మాట రాయబడింది చూడండి. దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తరువాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు, తన పాపమును తనకు తెలియచేయబడినప్పుడు దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఆ సమయంలో రాసినటువంటి కీర్తన, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుమయ్యా, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయువయ్యా, నా దోషములు పోవునట్లు నన్ను బాగుగా కడుగుము ప్రభువా, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుమయ్యా, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. నీ సేవకుని పంపావు కదా, నీ ప్రవక్తను పంపావు కదా, నీ ప్రవక్త ద్వారా నా అతిక్రమం ఏంటో, నా పాపం ఏంటో, నేను చేసిన పనేంటో నాకు తెలిసే ఉన్నది. నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడిగా అగపడుదు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలముగా ఆగపడదువు. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది. నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు, అంతర్యమున నాకు జ్ఞానము తెలియచేయుదువు. నేను పవిత్రుడనగునట్లు నీవు చెప్పావు కదా ప్రభువా, మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. రేపటి దినమున నేను మీ మధ్యలో అద్భుతములు జరిగి
జరిగించబోతూ ఉన్నాను గనుక ఈ రాత్రి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి. మీరు పరిశుద్ధంగా ఉంటే, మీరు నీతిమంతులుగా ఉంటే, మీరు యథార్థంగా ఉంటే, నీ జీవితములో, నీ కుటుంబములో, నీ సంఘములో, నీ గ్రామములో, నీ ప్రాంతములో గొప్ప కార్యములు చేస్తానని నీవు చెప్పావు కదా ప్రభువా. అందుకనే నేను పరిశుద్ధుడగునట్లుగా ఏమంటున్నాడు? నేను పరిశుద్ధుడగునట్లుగా, నేను పవిత్రుడగునట్లు హిసోపుతో నా పాపమును పరిహరింపుము. హిమము కంటే నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. నా పాపములకు విముకుడవు కమ్ము. నా దోషములన్నిటినీ తుడిచివేయుము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయుము ప్రభు అని దావీదు దేవుని సన్నిధిలో కన్నీరు విడుచుచు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. ఆదాము పలకలేకపోయాడు, ఆదాము చెప్పలేకపోయాడు ప్రభువా నన్ను క్షమించు అని. కానీ దావీదు చెప్పాడు. ఆ దావీదు చెప్పిన ఆ ఒక్క మాట దావీదును ఎంతటి స్థితిలోనికి వెళ్ళిందో తెలుసా? లోక రక్షకుడైన యేసు ప్రభువారు ఈ భూమి మీదికి రావడానికి ఆయన గర్భమునే దేవుడు వాడుకునే స్థితిలోనికి దావీదు వచ్చాడు. ఎంత గొప్ప ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఒక్క మాట తీసుకొని వచ్చిందో చూసావా? ఆలోచించావా సహోదరి సహోదరుడా? ఈ లోకమును రక్షించగలిగినటువంటి లోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రావడానికి వాడుకున్నటువంటి గర్భముగా దావీదు మారిపోయాడు. కారణం, చేసిన తప్పును తెలుసుకొని క్షమించు ప్రభు అని పవిత్ర జీవితాన్ని, పవిత్ర హృదయాన్ని, పవిత్ర మనసును, పరిశుద్ధమైనటువంటి బ్రతుకును మరలా తిరిగి సంపాదించుకున్నాడు. ఆ ఒక్క మాట, క్షమించు అనే ఒక్క మాట తన జీవితాన్ని ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వచ్చింది. నా ఇష్టం, నీకేంటి నష్టం అన్నాడనుకోండి, నా తాను ప్రవక్త వచ్చి దావీదు నీవు చేసిన పని ఇదే, నీవు చేసి తప్పు చేసావంటే నా ఇష్టం అంటే ఏమయ్యేది? దావీదు ఎక్కడికి వెళ్ళిపోయేవాడో, దావీదు పరిస్థితి ఎలాగూ మారిపోయేదో ఆలోచిస్తావా సహోదరి సహోదరా? ఈ ఉదయకాల సమయం దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు, మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీ ఇష్టాన్ని నీవు నెరవేర్చాలనుకుంటే దేవుని ఇష్టాన్ని నీవు నెరవేర్చలేవు. నీవు ఆలోచించాల్సింది, నీ ఇష్టం కావాలా, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలా? అలాగ నెరవేర్చగలిగితే, దేవుని ఇష్టాన్ని నెరవేర్చగలిగితే దావీదులాగా ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నీ వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ ధిక్కరించి నాదేముంది, నాకేముంది, నా పరిస్థితి గొప్ప పరిస్థితి అని అహంకారముతో విర్రవీగుతావా? అహంకార గర్వముతో విర్రవీగుతావా? నాకు ధనబలం ఉంది, నాకు జనబలం ఉంది, నాకు అండుంది, కొండుంది అని నీవు, నాకు దేవునితో పని లేదు అని నీవు ఆలోచన చేస్తావా? నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఒక రోజున తన రాజ్యమును కనులారా చూసినటువంటి నెబుకద్నెజరు ఇదంతా కూడా నా వలన జరిగింది కదా అని మనసులో ఆలోచన చేసి గర్వపడ్డాడు. అడవిలో గడ్డి మేసే స్థితిలోనికి వెళ్ళిపోయాడు. రాజసింహాసనంను విడిచి పశువులు తినే గడ్డి మేసే పరిస్థితిలోనికి వెళ్ళిపోయాడు. దేవునితో పెట్టుకో, మాకు ఎవరితో అయినా పెట్టుకో. దేవునితో పెట్టుకుంటే పందులు తినే పొట్టు కూడా దొరకకుండా చేశాడు తప్పిపోయిన కుమారుడికి. దేవునితో పెట్టుకున్నందుకు పశువులు తినే గడ్డిని మేపించాడు నెబుకద్నెజరుకి. ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని సన్నిధిలోనికి వచ్చినటువంటి మనల్ని మనం తగ్గించుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రభు సన్నిధిలో ప్రభుని అడగాలి. ఒక రోజున ఇద్దరు మనుషులు దేవాలయంలోనికి వెళ్ళారు. ఒకడు సుంకరి, మరొకడు పరిసయ్యుడు. పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు, దేవా నేను వారమునకు 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను,
నాకు వచ్చినటువంటి ప్రతి దానిలో నీకు దశమ భాగం ఇస్తున్నాడు. నీ వాటా నీకు అలా ఇసిరేస్తున్నాను. నీ వాటా నీకు అందుతుంది కదా, నా ఆశీర్వాదం నాకు ఇచ్చేయి, నా దీవెనలను నాకు ఇచ్చేయి, నాకు కావాల్సింది నాకు ఇచ్చేయి, నేను నీకు ఇస్తున్నాను. ఒక ఎర వేసి చేపను పట్టినట్టుగా నేను ఇస్తున్నా, నాకు ఇచ్చేయి ప్రభు అని పరిచయుడు ప్రార్థన చేస్తుంటే దూరముగా నిలబడినటువంటి శుంకరి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ములో దాగి ఉన్నటువంటి పాపము బయటకు రావడానికి, రొమ్ములో దాగి ఉన్నటువంటి పాపము ఆ రోజు వరకు తన ఇష్టానుసారంగా బ్రతికినటువంటి, ఆ రోజు వరకు తన చిత్తానుసారముగా బ్రతికినటువంటి శుంకరి ఇప్పుడు దేవాలయములోనికి వచ్చిన తర్వాత, దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత, దేవుని సన్నిధిలోనికి వచ్చిన తర్వాత ఆ శుంకరి ప్రార్థన చేస్తున్నాడు. ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకుంటూ అంగలారుస్తున్నాడు. నన్ను కరుణించు ప్రభువా, నా పాపములు నీవు క్షమించు ప్రభువా అని అంగలారుస్తూ రొమ్ము కొట్టుకుంటూ వినయముతో దీన మనస్సు కలిగినటువంటి వాడై దేవుని సన్నిధిలో క్షమించు క్షమించు అని అడిగితే పరిసయ్యుని కంటే నీతిమంతునిగా తీర్చబడి బయటకు వచ్చాడు. ఈరోజు దేవుని సన్నిధిలోనికి వచ్చినటువంటి మనం, దేవుని మందిరములోనికి వచ్చినటువంటి మనం, ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి మనం ఈ స్థలాన్ని విడిచి బయటకు వెళ్ళేటప్పుడు ఇప్పటి వరకు నీ మనసుకు నీకు తెలుసు నీ ఇష్టానుసారంగా జీవించావని, నీ ఆలోచనకు నీకు తెలుసు. ఒక్కసారి ఆలోచన చేస్తే గతములో నీ ఇష్టానుసారముగా దేవుని చిత్తాన్ని విడిచిపెట్టి నీ ఇష్టానుసారముగా ఎలాగూ నీ ఇష్టానుసారంగా దేవుని మాటను వినకుండా లోకస్తులు చెప్పినట్లుగా, ఏదో పండితులు చెప్పారనో, ఏదో సిద్ధాంతాలు చెప్పారనో, సిద్ధాంతాలకు లోకస్తులు చెప్పారనో, లోక ఆచారాలు జరిగించేవారు చెప్పారనో, వారి ఆచారాలను జరిగిస్తూ, వారి పద్ధతులను నడిపిస్తూ, వారి ఉద్దేశాలను జరిగిస్తూ ఈ దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాలను విడిచిపెట్టి బ్రతికేవేమో. నీ ఆలోచనకు నీకు తెలుసు సహోదరి సహోదరుడా. ప్రత్యేకంగా మరొకరు నీకు జ్ఞాపకం చేయ అవసరం లేదు. ఆలోచన చేస్తావా? జరిగినదేదో జరిగిపోయింది, అయిపోయినదేదో అయిపోయింది. దేవుడు నీకు ఒక సమయాన్ని ఇస్తున్నాడు, దేవుడు నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఈ అవకాశం పోతే నీకు మరలా తిరిగి రాకపోవచ్చేమో. నాస్తిక సిద్ధాంతాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసి, నాస్తిక సిద్ధాంతాన్ని, దేవుడు లేడు అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని ఈ ప్రపంచమంతా నరనరాల్లో జీర్ణించుకునే విధంగా ప్రకటన చేసి ప్రచారము చేసినటువంటి సర్ వాల్టేర్ అనేటువంటి ఒక గొప్ప తత్వవేత్త ఒకరోజు హాస్పిటల్లో చివరి దశలో ఉన్నాడు. చివరి దశలోనికి వెళ్ళిపోయిన తర్వాత డాక్టర్ గారితో చెప్తున్నాడు, ఇఫ్ యూ కెన్ ఎక్స్టెండ్ మై లైఫ్ ఫర్ 6 months, 6 నెలల కాలం నీవు నా యొక్క జీవితాన్ని పొడిగించగలిగితే ఐ కెన్ గివ్ ఆల్ ఆఫ్ మై వెల్త్, నాకున్నటువంటి సంపదను నీకు ఇచ్చేస్తానని డాక్టర్తో చెప్తుంటే డాక్టర్ గారు అంటున్నాడు, నీ యొక్క జీవితాన్ని పొడిగించడానికి నేను దేవుడను కాదు. అప్పటి వరకు తన చిత్తాన్ని, తన ఉద్దేశాన్ని, తన ఆలోచనను నెరవేర్చినటువంటి సర్ వాల్టేర్ సమయం అయిపోయింది, లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. ఆ సమయం నీ జీవితంలో ముగింపులోనికి రాకమునిపే, ఆ సమయం ముగింపు లేక నీ జీవితానికి దేవుడు రాయక మునిపే ఒకరోజు దేవాలయంలోనికి వెళ్ళి రొమ్ము కొట్టుకుంటూ దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో ప్రార్థన చేసిన శంకరి వలె నీ జీవితాన్ని ఒప్పుకొని దేవుని చిత్తానుసారంగా బ్రతకాలని కోరుకుంటావా? దావీదుకి ఇచ్చినటువంటి ఆధిక్యతను దేవుడు ఈరోజు నీకు ఇవ్వడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు.
దావీదుకు ఏ జీవితాన్ని అయితే దేవుడిచ్చాడో, ఎలాంటి ఉన్నత స్థితిని అయితే దేవుడిచ్చాడో, అలాంటి స్థితిని దేవుడు మనందరికీ ఇవ్వడానికి ఈ ఉదయకాల సిద్ధంగా ఉన్నాడు. జీవితాలు మార్చుకుంటావా? ప్రభు సన్నిధిలో పాపమును ఒప్పుకుంటావా? పాత జీవితాన్ని విడిచిపెట్టి దేవుని ఇష్టానుసారముగా, దేవుని చిత్తానుసారంగా బ్రతకడానికి నేర్చుకుంటావా? దానికి సిద్ధపడతావా? ఒక తీర్మానం తీసుకొని ఈ స్థలంలోనికి నుండి వెళతావా? దేవుడు నిన్ను ఆశీర్వదించి తానుండు స్థలములో నీవు యుగ యుగములు ఉండులాగున దేవుడు నీ జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ జీవితం నీవు నేను మనందరము పొందుకోవడానికై మన జీవితాలను ప్రభు సన్నిధిలో, ప్రభు పాదాల ముందు పెట్టి, ప్రభు చిత్తానుసారంగా జీవించడానికై ఒక తీర్మానం తీసుకొని తన చిత్త ప్రకారం, దేవుని చిత్త ప్రకారము జీవించి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుందాం. దేవుడి మాటలు తన వినికిడిలో దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవానికి స్తోత్రం.